రైట్ ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్తూపానికి నివాళులు అర్పించి మరి కేసీఆర్ గారికి కూడా మనందరం ఒకసారి అందరం మన పార్టీ నాయకులు కార్యకర్తలందరం ధన్యవాదాలు చెప్తూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించుకుంటాం. తర్వాత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఆ రోజు ఒక 20-25 నిమిషాల నిడివితోని అసలు పార్టీ పెట్టిన నాటి నుంచి దీక్ష కూర్చునే దాకా ఏమేం జరిగింది, ఎందుకు దీక్ష కూర్చోవలసి వచ్చింది, ఉద్యమం. ఎందుకంటే చాలా మంది ఈ తరం పిల్లలకు తెలియదు. చాలా మంది ఈ తరం పిల్లలకు అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు 10 ఏళ్ళు దాటింది తెలంగాణ ఏర్పడి, దీక్ష అయి 15 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ గారు దీక్ష కూర్చున్నప్పుడు 3 ఏళ్ల పిల్లగానికి ఇవాళ 18 ఏళ్ళు. కాబట్టి వాళ్ళకి తెలియదు, అప్పుడు 5 ఏళ్ల పిల్లలకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళందరికీ ఈ తరానికి కూడా మనం చెప్పుకోవాలి అంటే తప్పకుండా అప్పుడు ఏం జరిగింది, ఆనాడు చరిత్ర ఏందనేది కూడా ఒక్కసారి చెప్పాలి. కాబట్టి 2001లో పార్టీ పెట్టిన నాటి నుంచి 14 దాకా ఏం జరిగింది, మధ్యలో దీక్ష అప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా వీటి సంకలనంగా మనం ఒక చక్కటి డాక్యుమెంటరీ కూడా తయారు చేయించినాం పార్టీ హెడ్ ఆఫీస్ లో. దాన్ని మీ అందరికి పంపిస్తాం. కాబట్టి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టి దాన్ని కూడా మనం చూపెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత పరిమిత సంఖ్యలో వక్తలు, దేశపతి శ్రీనివాస్ గారు, నేను, జిల్లా అధ్యక్షుడు, ఇంకా ఒకరిద్దరు ఎవరైనా పెద్దలు ఉంటే వారు మాత్రమే మాట్లాడి మనం మధ్యాహ్నం వరకే ముగించుకునే ప్రయత్నం కూడా చేద్దాము. తద్వారా మొత్తం 33 జిల్లా పార్టీ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా 2000 నుంచి 3000కు తగ్గకుండా బ్రహ్మాండమైన కార్యక్రమం, హైదరాబాద్ లో అయితే 10-15 వేల మందితోని బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఆ రోజు చేసుకోబోతా ఉన్నాం. 29 నాడు దీక్షా దివస్, కేసీఆర్ గారు దీక్షకు సంకల్పించిన రోజు. 9 డిసెంబర్ నాడు విజయ దివస్, విజయం సాధించి తెలంగాణ ప్రకటన సాధించిన రోజు విజయ దివస్ గా ఆ రోజు జరుపుకోబోతా ఉన్నాం. మరి 9 నాడు ఏం చేయాలి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామం, ఏ మండలంలో ఉంటే ఆ మండలం, లేదా నియోజకవర్గ కేంద్రం గాని పట్టణ కేంద్రం గాని ఉంటే ఆ పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ క్షీరాభిషేకాలు, పాలాభిషేకాలు చేసి కుదిరితే బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ మన వాళ్ళందరం కూడా గ్యాదర్ అయ్యి ఆ రోజు మళ్ళొక్కసారి అంబేద్కర్, ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహం లేదనుకోండి, అంబేద్కర్ విగ్రహం ఉంటది, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మన తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి అయితే తెలంగాణ తల్లి ఉంటే తెలంగాణ తల్లి, లేదా అంబేద్కర్ లేదా రెండు ఉంటే రెండింటికి కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా చక్కగా పాలాభిషేకాలు చేసి ఎక్కడికక్కడ ధన్యవాదాలు చెప్పి విజయం సాధించిన రోజును విజయ దివస్ గా, దీక్ష ప్రారంభించిన రోజు, దీక్ష కూర్చున్న రోజు